దేవునికి వాక్యమును చదువుదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ కొరింథీ చాలా ధనవంతులు ఉండే నగరం. ప్రపంచ నలుమూలల నుండి వ్యాపారులు అక్కడికి వస్తారు, వ్యాపారాలు చేయడానికి వస్తారు. గమనించే మాట ఏమిటంటే, ఈ ప్రాంతములో వ్యాపారం ఎందుచేతనంటే, దానికి ఒకవైపు ఈజియన్ సముద్రం, మరోవైపు ఆండ్రియాటిక్ సముద్రం, 2 సముద్రాల భాగాలు ఉన్నాయి ఈ పట్టణానికి. ఇటు చూస్తే ఈ సముద్రం ఎక్కడైనా కానీ సముద్రానికి దగ్గరగా ఉండే పట్టణాలు బాగా అభివృద్ధి అవుతాయి, వ్యాపార కేంద్రాలు అవుతాయి. వ్యాపారము బాగా జరిగే ప్రాంతం, ధనవంతులైన వారుండే ప్రాంతం. ఎప్పుడైనా కానీ ధనమున్నది అంటే అక్కడ గర్వం ఉంటుంది. ధనమున్నది అంటే ధనముతో పాటు పాపం ఉంటుంది. ధనం ఎక్కువైతే, ఇలా చూడాలి ప్రియులారా, ధనం ఎక్కువయ్యేసరికి పాపం ఎక్కువ అవుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, త్రాగడము గాని, తిరగడము గాని, వ్యభిచారము గాని. ధనం ఎప్పుడైతే పెరిగిందో వ్యభిచారం పెరిగిపోద్ది. ఈ యొక్క కొరింథీ ప్రాంతములో భయంకరమైన వ్యభిచారం. అక్కడ దేవునికి, సృష్టికర్తకు కాక వేరే వాటికి ఆరాధించే ప్రాంతం. దేవునికి వ్యతిరేకముగా ఆరాధన చేస్తున్నటువంటి ప్రాంతం కొరింథీ. ఈ కొరింథీలో గమనించే మాట ఏమిటంటే, ఓ ప్రాంతం ఉండేది, ఒక గుడి ఉండేది. దాని పేరేమిటంటే ప్రేమ దేవత ఆలయం అంటారు. దాన్ని ప్రేమ దేవత ఆలయం అని పేరు పిలుస్తారు. ఆయా మతాలకి ఆయా సంస్కృతులు ఉంటాయి, ఆయా పద్ధతులు ఉంటాయి. ఎవరి మతం వారు ఆచరించుకుంటారు. కానీ అక్కడ చాలా డిఫరెంట్గా జరుగుతుంది. అక్కడ అదేమిటంటే, ఆ ప్రేమ దేవత ఆలయం ఉన్నదే అక్కడ ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యభిచారము చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రేమ దేవతకు ఇది ఆ యొక్క నైవేద్యం, మేము ఆరాధించేటువంటి దానికి నైవేద్యం, ఆరాధించే రీతికి నైవేద్యం. అందుకని దాని చుట్టూ అనేక మంది వేశ్యలు ఉంటారు. అక్కడ అనేక మంది వేశ్య వృత్తి, అనేక మంది అమ్మాయిలు, స్త్రీలు వెళ్ళిపోయి ఆ వేశ్య వృత్తిలో డబ్బులు సంపాదించడానికి, ధనాన్ని సంపాదించడానికి ఆ వృత్తిలోనికి వెళ్ళిపోతే దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ యొక్క భయంకరమైనటువంటి వ్యభిచారం విచ్చలవిడిగా, బహుశా ఇప్పుడు ఎక్కడ అలా జరగదేమో, మనకు తెలిసి ఎక్కడా జరగదేమో, ఏ మతములు అలాగుండదేమో. కానీ విచ్చలవిడిగా అంటే ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇస్తే, వ్యభిచారానికి ప్రభుత్వమే అంగీకారము తెలియచేస్తే, ఇదిగో ఫలానా రీతికి ఇది నైవేద్యం అని చెప్పి అంటే ఎంత విచ్చలవిడిగా ఉంటుందో మీరే ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ఆ పట్టణంలోకి వెళ్ళినట్లుగా మీరు ఆలోచించుకోండి. అలాంటి భయంకరమైనటువంటి ప్రదేశానికి పౌలు గారు వెళ్ళారు. అపోస్తుడైన పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం జనముల మధ్య దేవుని వాక్యము చెబుతున్నారు, సిలువను గూర్చి చెబుతున్నారు. సిలువ ఏమిటో, యేసు రక్తం ఏమిటో, సిలువ ఎందుకు జరిగిందో, సిలువ కార్యం ఏమిటో సిలువను గూర్చి తెలియచేయగానే ఆ ప్రాంతములో ఉండే అనేక మంది యేసుని వెంబడించారు. పాపానికి ఎంత బలముందో, పాపానికి ఎంత బలముందో అంతకంటే బలం దేవుని యొక్క సిలువ కొన్నది.
అందుకనే ఆ యొక్క సిలువను గూర్చి భక్తులు ఏమన్నారు? సిలువ యందే ముక్తి, సిలువ యందే శక్తి, సిలువ శక్తినిచ్చేది సిలువ. సిలువను గూర్చినటువంటి వార్త ఎటువంటి కఠినుడనైనా కానీ, ఎంతో కఠిన హృదయమైనా అటు చూచి చప్పట్లతో కరిగి పోవును సోదరా. ఈ రోజుగాక కొరింథీ సంఘం మీకు కనబడితే, అనగా రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ సంఘం, మేము కొరింథీ సంఘం అని అంటే మీరు షేక్ హ్యాండ్ తీసుకుంటారు. మీరు కొరింథీ సంఘం అని చెప్పి వారు మీకు తెలియజేస్తే, మేము కొరింథీ సంఘం, అవునయ్యా కొరింథీ సంఘమా మీరు? అలాంటి భయంకరమైనటువంటి వ్యభిచారము చేసేటువంటి ప్రాంతములో మీరు మారు మనసు పొందారంటే, అంత విచ్చలవిడిగా పాపము జరిగే చోట మీకు తెలియజేసే మాట ఏమిటంటే, అలాంటి ప్రతికూలమైన పరిస్థితులలో సంఘము కట్టబడింది. ఈ రోజున మీ అందరికి చెప్పేది ఏమిటంటే, మీరుండే ప్రాంతాలు, మీరుండే వీధులు, మీరుండే గ్రామాలు, పల్లె సీమలు ఎట్లా ఉన్నాయి? ఈ రోజును చూస్తే పాపముతో నిండిపోయి కనబడట్లేదా? కాబట్టి నీ వంతు నీవేమి చేయాలి? అక్కడికి సిలువ వార్త వెళ్ళాలి. సిలువను కూర్చున్నటువంటి వార్త, క్రీస్తు సువార్త ఆ ప్రాంతానికి వెళ్ళాలి. సువార్త చెబుతుంటే అపహాసిస్తారు. కొన్ని చోట్ల ఎవరికైనా గౌరవం ఉంటుంది, ఓ టీచర్కి లేదా వార్డు మెంబర్కి, ఓ వార్డు మెంబర్కి కూడా రెస్పెక్ట్ ఉండొచ్చు, కానీ సేవకుడిని నీచంగా చూస్తారు, సేవకుడిని చాలా తక్కువగా చూస్తారు. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోకులను దీవించు సేవ, సిలువ మూర్తి కృపలు చాటాకి సిగ్గుపడకుండా పౌలు గారు కొరింథీ సంఘానికి వెళితే, కొరింథీ పట్టణానికి వెళితే అనేక మంది సిలువను గురించి చెబితే, అయ్యో మేము వ్యభిచారములో ఉన్నామే, వేశ్య జీవితములో ఉన్నామే, అయ్యో సిలువ మా కొరకేనా అని పశ్చాత్తాపపడి మారిపోయారు. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, స్క్రీన్లో చదవండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా, గట్టిగా చదవండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై. ఎలాగయ్యారు మీరందరూ? క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడ్డారు. పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. మీరెందుకు పిలువబడ్డారో? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. అంటే యేసు నమ్మిన వ్యక్తి పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆ ప్రాంతములో పరిశుద్ధులు తయారయ్యారు. సంఘములో ఈవేళ క్రైస్తవ సంఘములో సంఘాలున్నాయి, కానీ పరిశుద్ధులు ఎంతమంది? చర్చ్ ఉంది, కానీ చర్చిలో పరిశుద్ధులు ఎంతమంది? ఆరాధనకు వస్తున్నారు, కానీ ఆరాధనకి వచ్చే వారిలో పరిశుద్ధులు ఎంతమంది? ఇంకా చీకటిలో ఇందా చెప్పినట్లుగా 2 మారులు చచ్చి, ఒకనాడు చచ్చిపోయాము, లేచాం, మరలా కొంతమంది ఆత్మీయముగా చనిపోతున్నారు, ఆత్మలో చనిపోతున్నారు. అందుకనే నిన్నటి దినమందు తెలియజేసినట్లుగా సార్థి సంఘముతో దేవుడు ఏమంటున్నారో, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రముంది, కానీ నీవు మృతుడివే. ఈ వారంటే నువ్వు చనిపోయావు, నువ్వు జీవిస్తున్నావని పేరు మా అందరి ముందు, కానీ నువ్వు చనిపోయావు. గమనించే మాట ఏమిటంటే, మీలో ఎవరైనా కానీ చనిపోయేటట్లుగా ఉన్నారేమో, చనిపోయారేమో, చనిపోవడానికి సిద్ధముగా గమనించే పరిస్థితులు ఉన్నాయేమో. చాలా జాగ్రత్త. ఎందుచేతనంటే మనము దేవుని రక్తము చేత
సంపాదించిన వారము. కొరింథీలో ఉండే సంఘమే క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘం. చాలా పర్యాయాలు అపోస్తలుల కార్యాల గ్రంథం 20 మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అందుకనే కొరింథీ పత్రికలో విలువ పెట్టి కొనబడిన వారు, అలాగే ప్రకటన గ్రంథములో దేవుడు తన రక్తమిచ్చి కొనుక్కున్నారు. ప్రతి జనములో, వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో దేవుని కొరకు మనుషులను కొని ఆ రక్తముతో కొనుక్కున్నారు. కనుక గమనించాలి, సంఘ స్థాపన జరిగింది, పరిశుద్ధులైన సంఘం స్థాపించబడింది. ఈ సంఘమునకు పౌలు గారు ఎఫెసు నుండి ఈ లెటర్ రాస్తున్నారు. ఎఫెసు నుంచి ఈ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు. దాదాపుగా అనగా పౌలు గారు ఎఫెసులో పట్టణములో ఉన్నారు సుమారు క్రీస్తు శకం 55వ సంవత్సరంలో. ఈ లెటర్ రాసింది ఎప్పుడంటే 55లో. పౌలు గారు కొరింథీలో లేరు, ఎఫెసులో ఉన్నారు. కొరింథీలకు ఈ లెటర్ రాస్తున్నారు. ఏమని గమనించే మాట ఏమిటంటే, వారిని మెచ్చుకునేటట్లుగా కాదు, వారిలో ఉండేటువంటి కొన్ని లోపాలని చూపించడానికి రాసేటువంటి లెటర్. వారిలో ఉండేటువంటి లోపాలు, వారిలో ఉండేటువంటి లోపములు మనము చూస్తే ఈ కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, సహోదరులు మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్న. ఎలా ఉండాలి? మీలో కక్షలు లేకుండా ఏక మనసుతో ఉండాలని చెబుతున్నారంటే ఆ సంఘములో ఏమున్నాయి? ఏవో విభేదాలున్నాయి. అందుకనే తర్వాత మన వచనములో చూస్తే, సహోదరులారా మీలో కలకములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. క్లోయో అనబడే వారింటి వారు నాకు చెప్పారు. ఏమున్నాయి? సంఘములో కలహాలున్నాయి. నేను పౌలు వాడిని, నేను కేఫా వాడిని, నేను ఫలానా వాడిని అంటే నేను ఫలానా తరపు, నేను ఫలానా వాడి పార్టీ, నేను ఫలానా వాడి పార్టీ, నేను పౌలు పార్టీ, నేను కేఫా ఇక పేతురు గారి పార్టీ, నేను అపోల్లో పార్టీ. ఏమయ్యా మీరు ఇదేనా మాట్లాడేది? మీరు మాట్లాడేది ఇదేనా? మీరు ఏమనాలి? సంఘం ఏమనాలి? అందుకే ఇక్కడ ఏమన్నారంటే, క్రీస్తు విభజింపబడినా, క్రీస్తు ఏమైనా కానీ విభజించబడ్డారా? పౌలు మీ కొరకు సిలువేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందారా? నా నామములో పొందారా బాప్తిస్మం? మిమ్మల్ని క్రీస్తును చూపిస్తే మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు? నేను పౌలు వాడిని అంటారేంటి? నేను అపోల్లో వాడిని అంటారేంటి? ఇలాంటి దుర్భరమైన స్థితి మీలో ఎందుకు వచ్చింది? మీరెందుకు ఇలా చేయాలి? మీరు అలా కాదు, మనందరము క్రీస్తు వారమే. గమనించేటువంటి మాట ఏమిటంటే 17వ వచనాన్ని మనము చూస్తే, 17వ వచనాన్ని బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుడికే ఆయనను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు వారికి ఏం చూపిస్తున్నారు? సిలువ. మీరు సిలువ గుర్తు చేసుకోండి. మీరు ఆరంభములో మీరు సిలువను బట్టే వచ్చారో, ఇప్పుడు మీరెందుకు సిలువనే చూడండి. ఇక రెండవదిగా మనము చూస్తే గమనించాలి ప్రియులారా, 2వ అధ్యాయములో 1వ వచనములో మనము చూచినప్పుడు, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయములతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను మీకు దేవుని వాక్యాన్ని వాక్చాతుర్యముతో జ్ఞానముతో నేను ప్రకటించలేదు. మరి ఎలా ప్రకటించాను?
నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందని నిశ్చయించుకొంటిని. గమనించే మాట ఏమిటంటే, ఏమి చూపించాను? సిలువను చూపించాను. జ్ఞానముతో చెప్పలేదు, వాక్చాతుర్యముతో చెప్పలేదు. వినాలి, ఈవేళ జ్ఞానముతో బోధించే బోధలు ఎన్నో ఉన్నాయి. జ్ఞానం, సొంత తెలివి ఆత్మతో కాదు, పరిశుద్ధ ఆత్మతో కాకుండా సొంత తెలివితో, సొంత జ్ఞానముతో. గమనించేటువంటి మాట ఏమిటంటే 5వ వచనములో చూస్తే, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని, మనుష్య జ్ఞానాన్ని ఆధారము చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని మీకు నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే వినియోగించి తిని. మీకు తీయని మాటలు చెప్పలేదు, జ్ఞానముతో ఆత్మతోనే బోధించా. ఈవేళ యూట్యూబ్లో చూస్తే రకరకాల బోధలు, తీయని బోధలు. ఎంత బోధలు అంటే, మందు త్రాగొచ్చు, సిగరెట్లు తాగొచ్చు, వ్యభిచారము చేయొచ్చు, నువ్వు రక్షణ కోల్పోవు అనే బోధలు. గమనించే మాట ఏమిటంటే, సిలువ దగ్గర నుంచి దూరం చేసే బోధలు. ఎవరినైనా కానీ సిలువ దగ్గరికి తేవాలి, సిలువ సమీపానికి లాక్కి రావాలి, కానీ సిలువ దగ్గర నుంచి లోకములోనికి లాక్కి వెళ్ళిపోయే బోధలు. అట్లాంటి వాడు ఏమంటారంటే, బైబిల్ అంతా మాకు తెలుసు అంటారు. అయ్యా, బైబిల్ అంతా తెలుసు కదా మీకు, క్రీస్తు మీలో ఉన్నారా? యేసు ప్రభువారు మోకరించారే, పౌలు గారు మోకరించారే, పేతురు గారు మోకరించారే. ఈవేళ మనము నశించిపోతున్న సమాజము కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేయకపోతే మనమేమి సేవకులం? కన్నీళ్లు కార్చకపోతే మనమేమి సేవకులం? మోకరించని సేవకుడేనా? కన్నీళ్లు కార్చని సేవకుడే. ఏ తండ్రి అయినా ఆడ పిల్లల కొరకు ఏడుస్తాడు, పిల్లల కొరకు ఆలోచిస్తాడు. నిజమైన సేవకుడే సంఘము కొరకు ఆలోచిస్తాడు. సంఘము పాడైపోతే తట్టుకోలేడు. సంఘము దేవునిది, క్రీస్తు రక్తముతో కొనబడింది సంఘం. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. నేను పాడైపోయినా పర్లేదు, నా సంఘం పాడైపోయినా పర్లేదు, కానీ నా కుటుంబం పాడైనా పర్లేదు, కానీ నేను పాడైనా, నా కుటుంబం పాడైనా పర్లేదు, కానీ నా సంఘము మాత్రం చెక్కు చెదరకూడదు. సంఘం ఎందుకంటే దేవునిది సంఘం అంటాడు. అందుకనే 14వ వచనములో, ఇది అధ్యాయము 14వ వచనములో చెప్పిన మాట ఏమిటంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరింపడు. అంటే కొంతమంది ఉంటారు ప్రకృతి సంబంధులు, వారికి పరిశుద్ధాత్మతో బోధించేది వారికి ఇష్టం ఉండదు. ఇలా చూడండి, ఈవేళ జనరేషన్కి బోధిష్టం ఉండదు, బోధిష్టమొద్దు, బోధ అనేది ఇష్టం ఉండదు. మరేమిష్టం? 3వ అధ్యాయములో సంఘానికి చెప్పే మాట ఏమిటంటే, మీరు సంఘమా, మీరు ఎలాంటి వారు అనుకుంటున్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వారిని పాడు చేయును. గమనించే మాట ఏమిటంటే, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై. ఇక్కడ పౌలు గారు చెప్పే మాట ఏమిటంటే, కొరింథీ సంఘమా, యు ఆర్ గాడ్స్ టెంపుల్, యు ఆర్ గాడ్స్ టెంపుల్. మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. మీ మధ్య నివసించాలి దేవుడు. దేవునికి రాళ్లతో కట్టబడిన ఆలయం కాదు, సంఘమే దేవుని ఆలయం. 4వ అధ్యాయానికి వస్తే పౌలు గారే ఈ అధ్యాయంలో, మేమేమైనా కష్టపడిన వాడమా, మమ్మల్ని ఏమనుకున్నారు మీరు అంటే, పౌలు గారి మీదే వారికి ఉండేటువంటి ఆ ప్రేమ తగ్గింది. ఎప్పుడైనా కానీ సేవకుని మీద గౌరవం తగ్గితే
సేవకుని మీద నీ గౌరవం తగ్గితే సేవకుడు ఏ బోధ చేసినా ఆ బోధ నీకు ఎక్కదు. ఏముండాలి? సేవకుని మీద గౌరవం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, సేవకుని మీద నమ్మకం ఉండాలి. లేదనుకోండి, ఏం చెప్పినా ఆ కాదులే, నీకేం చెప్పినా ఆ కాదులే, పాస్టర్ చెప్పాడు కాదులే, ఆయన చెప్తే కాదులే అని చెప్పేసి అనుకుంటే, పౌలు గారు ఇక్కడ ఏంటంటే ఆయన అనే మాట ఏమిటంటే, సంఖ్య సేవకుని వచ్చే కష్టాలు కానీ 6వ వచనం నుంచి మనము చూస్తే, సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖలు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకరి పక్షమును మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అప్పుల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యత కలుగు చేయువాడెవడు? నీ కలిగిన వాటిలో పరుని వలన నువ్వు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. 15వ వచనములో క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. మీ దగ్గరికి వచ్చి వాడు చాలా మంది బోధించవచ్చు, యేసు వాక్యాన్ని చాలా మంది చెప్పొచ్చు, కానీ మీకు తండ్రులు అనేకులు లేరు, ఉపదేశకులు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, అంటే నేను మీకు తండ్రిని, నేను కన్నాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని కన్నేళ్లతో కన్నాను. ప్రార్థన చేశాను మీ కొరకు. మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొని, నన్ను పోలండయ్యా, నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, నా వెనకాల రండి. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, నేనే మోసము చేసే ఉపదేశకుడి కాదు, మిమ్మల్ని వమ్ము చేసేవాడిని కాదు, మిమ్మల్ని మేఘమెక్కకుండా చేసేవాడిని కాదు, మిమ్మల్ని యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని తయారు చేసేటువంటి సేవకుణ్ణి. యేసు మహారాజుకు 1వ అధ్యాయము 7వ వచనములో యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇక్కడ ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే మీరే, నేను మీకు ఏదైతే బోధించే నేనే మంచి సేవకుణ్ణి, శ్రమపడే సేవకుణ్ణి, నన్ను పోలి నడవండి, నేను మిమ్మల్ని కన్నాను, నేను మిమ్మల్ని మార్గము తప్పుడు మార్గములో నడిపించను. 5వ అధ్యాయములో ఏమి రాయబడింది? జారత్వం. 5వ అధ్యాయములో మీలో జారత్వము ఉన్నదని వదంతికి మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఏం భయంకరమండి! ఏమిటిది? తండ్రి భార్య ఏమవుద్ది? తల్లి అంటే తల్లి చనిపోతే వాళ్ళ నాన్న వయసులో ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, వచ్చిన ఆమె ఏమవుతుంది? తల్లే. ఆమెతో పాపం చేస్తున్నాడు, ఆమెతో పాపం. గమనించే మాట ఏమిటంటే, కొరింథీ సంఘములో ఏమి జరుగుతుందంటే అక్కడ భయంకర జారత్వం. అందుకనే పౌలు గారు అన్నారు, ఆ దుర్మార్గుని మీలో నుండి వేలివేయుడి. ఈ రోజున జారత్వం ఎక్కువైపోయింది. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీరు దేవదూతలకి మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటగాక అనీతిమంతులు ఎదురు వ్యాజ్యం ఆటకు తెగించుచున్నారా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చి మీరు ఎరుగరా? అంటే మీరే లోకానికి తీర్పు తీర్చాలి. నెక్స్ట్, దేవదూతలకు కూడా మీ వలన లోకమున తీర్పు జరగదు, మిక్కిలి అల్పమైన సంగతులకు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు మీరు ఎరుగరా? లోకానికి తీర్పు తీరుస్తాం. పడిపోయిన దేవదూతలు ఉన్నారే, దురాత్మలుగా వారారే, ఆడికి తీర్పు తీరుస్తాం మనం. అలాంటిది మనం వెళ్ళి ఎవరో ఒకరి క్రీస్తు నమ్మని వారి దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టడం మంచిదా కాదా?
7వ అధ్యాయము 1వ వచనము నుంచి వ్రాయబడిన మాటలు మనము చూస్తే 7 మీరు వ్రాసిన వాటి స్త్రీని ముట్టకుండాడు పురుషునికి మేలు అయిన జాగ్రత్త జరుగు. ప్రతి వారికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. అలా భార్య భర్తకును, భర్త భార్యకును, అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములు ఏం చేయాలి? నడుపవలెను. భర్తకే కానీ తన భార్యకు తన దేహం పైన అధికారం లేదు. బైబిల్ ఏం చెబుతుంది? ఓ భర్తకి భార్య శరీరం మీద అధికారం, భార్యకు భర్త శరీరం మీద అధికారం. 8వ అధ్యాయంలో చూస్తే విగ్రహార్పితమైనది తినకూడదు, వేరే వాటికి అర్పించిన దాన్ని ఏం చేయకూడదు. గట్టిగా చెప్పాలి. ఈ అధ్యాయం చెప్పేది ఏమిటంటే 1 నుంచి 13 వరకు విగ్రహార్పితమైనది మీరు తినొద్దు అనేది అధ్యాయం చెప్పేది. 9వ అధ్యాయం చెప్పేది ఏమిటంటే అపోస్తలులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు, ఆ సేవకుల పోషణ, సేవకులైన వారు పోషించబడే రీతి, సేవకుడు ఎలా పోషించబడాలి. 9వ అధ్యాయంలో చూస్తే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయిన విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోస్తాడు. అంటే గమనించే మాట ఏమిటంటే దేవుని సేవకు ఉపయోగపడవలసినటువంటి రీతిని గురించి 10వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు దేవుడు గుర్తు చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినా కానీ వారిలో నమ్మకపోయిన వారు అవిశ్వాసాన్ని బట్టి నాశనమైపోయారు. అందుకనే ఇందులో 10వ అధ్యాయం 12వ వచనములో చెప్పిన మాట ఏమిటంటే తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోకుండా నిలబడిన నీవు, ఇశ్రాయేలీయులు పడిపోయారు. ఐగుప్తులో నుండి విడిపించబడిన అరణ్యములో పడిపోయారు. మీరు పడిపోవద్దు. నీవు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే చాలా కష్టం. నిలుచుచున్నాననుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 11వ అధ్యాయములో ఈవేళ మన ప్రోగ్రాం 11వ అధ్యాయం చెప్పేది ఏమిటంటే యేసు శరీరక్తాలు, ప్రభు భోజన సంస్కారం. గమనించే మాట 23వ వచనము నుండి నేను అప్పగించిన దాని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన ఆ యొక్క రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, ఇది మీ కొరకైన శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకుని దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములను కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించు కొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. వినాలి. సంస్కార కార్యక్రమాన్ని గూర్చిన జాగ్రత్త ఈ అధ్యాయంలో వ్రాయబడింది. 11వ అధ్యాయం. ప్రభు భోజనాన్ని చాలా భక్తిగా తీసుకోవాలి. ఈ 11వ అధ్యాయం ప్రభు భోజన సంస్కారమును గూర్చిన జాగ్రత్తలు. ప్రతి నెల మొదటి ఆదివారము ఈ కుత్తీలో వేలాదిగా వచ్చి సంస్కారం తీసుకునే మీరే జాగ్రత్తగా అందుకొని రొట్టెతో ఆయన శరీరం, అందుకొని రసముతో ఆయన రక్తం. మీరు జ్ఞాపక రొట్టె ద్రాక్ష సమయాల్లో యేసు శరీరమే, చిట్లించబడిన శరీరమే, చిందించిన రక్తమే మీ ముందు కనిపించాలి. ఒలికించబడిన రక్తమే మీకు కనబడాలి. అయోగ్యముగా పుచ్చుకోవద్దు. ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని, యేసు ప్రభు చనిపోయారని ప్రకటించాలి. సంస్కారం తీసుకునేవారే నువ్వు ప్రకటిస్తేనే గాని సంస్కారం తీసుకోవడం మంచిది కాదు. నీవు రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పాలి. నీ వీధిలో వాడుకో, నీ పక్క వాడుకో, నీ పనిచేసే చోట యేసు శిలువ కార్యం వ్యర్థం చేయొద్దు, నువ్వు చెప్పాలి. 12వ అధ్యాయం
తెలియచేసేది ఏమిటంటే ఆత్మీయ వరాలు, పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చేటువంటి వరాలు, ఆత్మీయ వరములను గూర్చి 12వ అధ్యాయం తెలియజేస్తూ, అంతేకాక సంఘములో ఉన్న వారందరము కూడా ఒక శరీరములోని అవయవాలము, మనమందరం క్రీస్తు శరీరం. సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం, అవయవాలన్నీ కలిపి యేసు వారి శరీరమై ఉన్నాము. ఈ యొక్క 12వ అధ్యాయం చెప్పేది ఏమిటంటే ఆత్మవరాలు, ఆత్మ ఇచ్చేటువంటి వరాలు. రెండోది సంఘముల ఐక్యత. వినాలి, 12వ అధ్యాయం బాగా గమనించండి. ఆత్మ ఇచ్చే వరాలు, పరిశుద్ధ ఆత్మ ఇచ్చేటువంటి వరములను గూర్చి చాలా జాగ్రత్తగా గమనించుకోమని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తున్నా. దేవునికే మహిమ కలుగునుగాక. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరొకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకరి ఆత్మ వలన విశ్వాసమును, మరొకరి ఆత్మ వలననే ఒక ఆత్మ వలన స్వస్థపరచు వరములను, మరొకరి అద్భుత కార్యమును చేయు శక్తియు, మరొకరి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మల వివచన, మరొక నానా వాది భాషలను, మరొకరికి భాషలు అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. బోలో యేసు మహారాజుకో. కృపావరములు నానా విధాలు, కృపావరాలు నానా విధాలు. ఒక్కొక్కరికి దేవుడు ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు. ఆ గిఫ్ట్నే దేవుని కొరకు వాడుకోవాలి. సంఘము క్రమబద్ధీకరించి క్రమముగా సంఘం ఉండాలి, ఐక్యముగా ఉండాలి. అలాగే గమనించే మాట ఏమిటంటే 13వ అధ్యాయంలో చూస్తే ప్రేమ గొప్పతనం. ఏ గొప్పతనం? అన్నిటికంటే గొప్పది ప్రేమ. దేవుడు ప్రేమే, యేసు ప్రభు ప్రేమే, ఆయన మాటల్లో ప్రేమే, ఆయన ప్రేమే. అందుకనే దేవదాసు వై గారు మాట అన్నారు, యేసు ప్రభులో ప్రేమ ఉంది అని అనొద్దు, అది కరెక్ట్ కాదా మాట. ప్రేమ ఉన్నది అనొద్దు, ఆయన ప్రేమయున్నారు అనండి అన్నారు. 14వ అధ్యాయములో 1వ వచనములో, ఈ అధ్యాయములో చెప్పబడిన విషయాలు ఏమిటంటే ప్రవచనము. మీరు ప్రవచన వరము అపేక్షించుడి అంటే ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏమిటంటే విశ్వాసులు ఏం చేయాలంటే వారి నోట నుంచి దేవుని ఆత్మ ప్రవచనములు పలకాలి. ప్రవచనాలు అనగా భాషలు మాట్లాడడం కంటే గొప్పది ఏమిటంటే ప్రవచనం. భాషల కంటే గొప్పది ఏమిటంటే, అన్య భాషల కంటే గొప్పది ఏమిటంటే ప్రవచించుట. సంఘములో ప్రవచిస్తే ఆ సంఘము నిజంగా అంటే దైవాత్మతో, అబద్ధముతో కాదు, దైవాత్మతో ప్రవచిస్తే ఆ ప్రవచనమే సంఘమునకు క్షేమదాయకముగా ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఓ ప్రార్థన చేయండి, దేవా మీ చిత్తమైతే నా నోటి నుండి ప్రవచనములు వినిపించండి నాయనా, జరగబోయే వినిపించండి నాయన. ఏ మాట ఏమిటంటే ప్రవచనం, ప్రవచనం, ప్రవచనం. నిజంగా ప్రవచించే సేవకులు ఉండడం ఆ సంఘానికి ఎంత భాగ్యమో. 15వ అధ్యాయము చెప్పేది ఏమిటంటే క్రీస్తు పునరుద్ధానం. ఇదిగో కొరింథీ సంఘములో పునరుద్ధానము లేదు. చనిపోయిన వాళ్ళు ఎవరంటే పౌలు గారు చాలా బాధపడ్డారు. చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా యేసు లేచారు గనుక యేసునందు నిద్రించిన వారు లేస్తారు. పునరుద్ధానం ఉంది అని చెప్పే అధ్యాయమే పునరుద్ధానం ఉన్నది. యేసు లేచారా లేవలేదా? ఇక్కడ మాట అన్నారు, యేసు లేవకపోతే మా సువార్త వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే, మా ప్రయాస వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. యేసు లేచారో, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా 15వ అధ్యాయం 12వ వచనములో మీలో కొందరు పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేనిలా క్రీస్తుకు లేపబడి ఉండలేదు, యేసయ్య లేపబడి ఉండలేదు కదా. మీరు ఎందుకు చెబుతున్నారో? అబద్ధ బోధ ఎందుకు తెచ్చారు సంఘములోకి? యేసు లేచారు కదా, లేవరని ఎందుకు చెప్తున్నారు మీరు? మీకు ఎందుకు ఇట్లా ఈ బోధలోకి వెళ్తున్నారు మీరు? ఎవరు బోధించేది? ఎవరు బోధించినా వినొద్దు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపేనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. యేసు
లేపబడ్డారు, మనము లేస్తాము, చనిపోయిన వాళ్ళు లేస్తారు. అసలు బాప్తీసం పొందడం అంటే ఏంటంటే యేసు లేచారని నమ్మాలి, నువ్వు లేస్తావని నమ్మాలి. అది బాప్తీసం. యేసు లేచారని రేపు నువ్వు లేస్తావని నమ్మాలి. ఈ 15 అధ్యాయములో పరలోక తరగతులు రాయబడ్డాయి. పక్షి మాంసం వేరు, మృగ మాంసం వేరు, చేప మాంసం వేరు. అంటే పరలోకములో తరగతులు ఉన్నాయి. పరలోకములో అందరూ సమానము కాదని బైబిల్ చెబుతుంది. మనుష్య మాంసం వేరు, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. అంటే మాంసాలు ఎలా వేరు వేరుగా ఉన్నాయో పరలోకములో మహిమలు వేరు వేరుగా ఉన్నాయి. పరలోకములు అందరూ సమానం కాదు. మహిమలో ఎక్కువ తక్కువలు ఉంటారో వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చురుకు జీతం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చెప్పుకొచ్చి 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పౌలు గారు చెప్పే మాట ఏమిటంటే ప్రభువు వచ్చుచున్నారు, ప్రభువు వచ్చుచున్నారు. ఏమని చెబుతున్నారు? మీరు బైబిల్లో మరణ్ ఆత అనే పదాన్ని ఇక్కడే చూస్తారు. 16 అధ్యాయము 22వ వచనములో చూస్తే, 16-22వ వచనములో చూస్తే ప్రభువు వచ్చుచున్నాడు. ఫుట్నోట్లో ఏమని వ్రాయబడి ఉంటుంది? ఫుట్నోట్లో ఏమి మూల భాషలో, ఆదిమ భాషలో చదవండి. ఆదిమ భాషలో మరణ్ ఆత, చెప్పండి గట్టిగా, మరణ్ ఆత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. చేతులెత్తి గట్టిగా చప్పట్లు. బలో యేసు మహారాజుకో. ప్రభు వచ్చుచున్నాడు, వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. అంటే మీకేం అర్థమైంది? సంఘములో ఆరంభించి మీలో గొడవలు ఉన్నాయి, సరి చేసుకోండి అని ఆరంభించిన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఆరంభించి ఎక్కడ వరకు తీసుకొచ్చారంటే 2వ రాకడ వరకు తీసుకొచ్చేసారు. ప్రభు చేస్తున్నారని. అందుకనే ఏ ప్రసంగమైనా 2వ రాకడికి తీసుకొచ్చాగాలి. ఏ ప్రసంగమైనా ఆ ప్రసంగంలో సిలువ ఉండాలి, 2వ రాకడ ఉండాలి. ఇప్పుడు ఈ 16 అధ్యాయాల్లో సిలువ ఉందా లేదా? ఎప్పుడు చెప్పండి. 2వ రాకడ ఉందా లేదా? మాకు బోధించిన దేవదాసయ్య గారు అన్నమాట ఏమిటంటే, నువ్వు గంటసేపు ప్రసంగం చేసినా సిలువ లేకపోతే అది మెసేజ్ కాదు. నువ్వు గంటసేపు ప్రసంగం చేసినా 2వ రాకడ లేకపోతే అది ప్రసంగమే కాదు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు అక్కడ ప్రారంభించి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఎక్కడ వరకు తీసుకొచ్చారంటే 2వ రాకడ సిలువ దగ్గర నుంచి 2వ రాకడ వరకు. ఓ మాటలో చెప్పాలంటే మొదటి అధ్యాయంలో సిలువ, చివరి అధ్యాయంలో 2వ రాకడ, మొదటి అధ్యాయంలో సిలువ. చివరికి వచ్చేటప్పటికి కొరింథీ పత్రిక చెప్పేది ఏమిటంటే, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక. అంటే ఏం చెప్తుంది పత్రిక? ప్రభుని ప్రేమించండి, ప్రభుని ప్రేమిందాం, ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపడి మేఘమెక్కుదాం, సిద్ధపడి మేఘమెక్కుదాం. అట్టి భాగ్యం దేవుడు మెండుగా మరణ్ ఆత ఆ స్థాయికి నడిపించి మేఘమెక్కించును గాక.